అనంతపురం నగరంలోని చైతన్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అభినవ్ గత వారం రోజుల క్రితం ఎవరో చేసిన తప్పుకి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వారి స్నేహితులు నేడు అనంతపురం నగరంలోని మీనాక్షమ్మ ట్రస్ట్ వద్దకు వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడున్న విద్యార్థులతో అభినవ్తో ఉన్న ఆ, అనుభవాన్ని మరియు అతను చనిపోయినప్పుడు అతనితో ఉన్న ఇంతకు ముందు జరిగిన విషయాలని పాలుపంచుకుంటూ ఈరోజు ఆ విద్యార్థులతో గడిపారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థుల వద్ద మనం ఉన్నాం. చెప్పండి బాబు, మీ అభినవ్ మీతో ఎలా ఉండేవాడు? ఆ, ఆ రోజు చనిపోవడానికి అసలు ఏం జరిగింది బాబు? చాలా మంచిగా ఉండేవాడు. చనిపోవడం యాక్సిడెంట్ అది. చెప్పలేము కానీ టూ వే అది యాక్సిడెంట్ అయింది. అవతల నుంచి ఓ బైక్ వచ్చింది. తను వచ్చి ఆటో పక్కన నుంచి గుద్దేశాడు. తను చాలా మంచివాడు. మీతో ఎలా ఉండేవాడు? మీతో ఏ విధంగా ప్రవర్తించేవాడు? సరదాగా ఉండేవాడు. చాలా నవ్వుతూనే ఉండేవాడు ఎప్పుడు. చిన్న పరిచయంలోనే చాలా దగ్గరైపోయాడు. 8th క్లాస్లో జాయిన్ అయ్యాను నేను అక్కడ. 8థ్లో నాకు తగిలిన ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అతను. చెప్పమ్మా, నాకు ఫ్రెండ్ నీతో ఎలా ఉండేవాడు? నాకు అసలు ఏం జరిగింది? అభినవ్ 4th నుంచి తెలుసు. 4th నుంచి పక్కనే కూర్చొని బాగా మాట్లాడచ్చు, ఏమన్నా నవ్వుతూనే ఉండేవాడు. ఇలా జరుగుతుంది నేను అనుకోలేదు. ఆ రోజు పొద్దున్నే కూడా నా పక్కనే కూర్చున్నాడు. బాగా మాట్లాడడం. సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా చిన్నగా పోరా, స్లోగా పోరా అని చెప్పాను. ఆపోజిట్లో వచ్చేవాడు. ఇద్దరు స్పీడ్గానే వెళ్తున్నారు. ఆపోజిట్లో వచ్చి ఆటో అడ్డం ఉండడంతో అట్లా జరిగింది. తను చాలా మాతో మంచిగా ఉండేవాడు, మంచిగా ఆడుకునేవాడు, చాలా మంచిగా మాతో అందరితో కలిసి ఉండేవాడు. బాగా చదువుతాడు కానీ ఆ రోజు అలా జరగడం, ఇద్దరు ఫాస్ట్గా వచ్చారు కానీ అతను వచ్చే రూట్, అభినవ్ వెళ్ళే రూట్ కరెక్టే కానీ అటు సైడ్ అది వన్ వే యాక్చువల్గా, అదే హైవే పక్కన వచ్చారు, రెండు గుద్దుకున్నాయి, ఇంకా అలా జరిగిపోయింది. మీనాక్షమ్మ సేవా ట్రస్ట్ ఇక్కడ నిర్వహిస్తున్న రవికాంత్ రమ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సుమారు 30 మంది అంధ విద్యార్థులకు వీరు చేయూతనిస్తూ వీరికి సొంత ఖర్చులతో భరిస్తూ ఇక్కడ అన్నీ భరిస్తూ వారిని చదువును అభ్యసిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటనారాయణ గారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎవరు వచ్చినా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ దగ్గరుండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వెంకటనారాయణ గారు. ఆయన మన వద్ద ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇలాంటి విద్యార్థులు ఇలాంటి జరిగినప్పుడు మీరు తరచుగా ఇలాంటివి చేస్తూ ఉంటారు? రవికాంత్ రమణ గారి ఆధ్వర్యంలో అంధలు మరియు అనాథ ఆడపిల్లలను ఇంటర్మీడియట్ చదివిస్తున్నాము. కానీ ఈ పిల్లలు తోటి విద్యార్థి యొక్క అబ్బాయి మృతికి స్పందించి చెల్లించి అబ్బాయి కోసం ఏదో చేయాలనే వాళ్ళ తపనను అభినందించాల్సిందే. వీరి సేవాతత్వాన్ని ఇంకా పెంపొందించుకొని పెద్ద అయిన తర్వాత కూడా అబ్బాయి కోసం ఏదన్నా మంచి పనులు చేస్తూ ఆ అబ్బాయి మన మధ్య లేకపోయినా కూడా జీవించేటట్లు చేయాలని వీళ్ళ తపనను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా భగవంతుడు వారి కుటుంబానికి ఆత్మస్థైర్యం కలిగించాలని కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా పిల్లలకు ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, ఎన్నో కోటి ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు జీవిస్తూ ఉంటారు. మనది తప్పు ఉన్నా లేకపోయినా ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా మనం నష్టపోతాం కాబట్టి ఆచితూచి ప్రయాణాలలో ఒత్తిడి లేకుండా సాగించాలని యువతలకు సూచిస్తున్నాం సార్. మనతో పాటు మాట్లాడేందుకు అభినవ్ టీచర్లు ఇక్కడ ఉన్నారు. వారు ఎప్పుడు కూడా అభినవ్ తమతో ఎప్పుడు సంతోషంగా ఉండేవాడని, బాగా చదువుకునేవాడని తెలియజేస్తున్నారు. ఆ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అభినవ్ ఎలా ఉండేవాడు? నమస్తే సార్. అభినయ్కి నేను కూడా ఒక టీచర్ని అందరితో పాటు. అభినయ్ అయితే అందరిలాగా ఆర్డినరీ స్టూడెంట్ కాదు. ఒకసారి చెప్తేనే ఏదైనా నేర్చుకునే రకం. అండ్ ఇంకొకటి, పిల్లలన్నాక మామూలే, ఏదో ఒకసారి సందర్భంలో ఏదో ఒక పని చేయడం, సో టీచర్తో తిట్లు తినడం ఇలా జరుగుతుంది. కానీ అభినయ్ విషయంలో ఎప్పుడు కూడా అలా జరగలేదు. కాకపోతే ఈ సంఘటన జరగడానికి ముందు రోజే అభినయ్కి పక్కన పిలుచుకొని 10th ఎగ్జామ్స్ చాలా దగ్గర పడుతున్నాయి, సో నువ్వు అందరికంటే బాగా చదువుతావు కానీ ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ సరిపోవు, ఇంతకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడితేనే ఇంకా మంచి మార్క్స్ వస్తాయి, నువ్వు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తావు అని చెప్పి నాతో పాటు పనిచేసే ఇంకొక ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది. కానీ మరుసటి రోజే ఇలా జరగడం మాకందరికీ చాలా బాధాకరం. సో అదేదో అంటారు కదా, పంట బాగా పండి కరెక్ట్గా కోతకి వచ్చే సందర్భంలో ఏదైనా నష్టం జరిగితే ఒక రైతు ఎంతైతే దుఃఖిస్తాడో, ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు, మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం.
అనంతపురం నగరంలోని చైతన్య పాఠశాలలో చదువుతున్న అభినవ్ ఏకసంతాగ్రాహిగా ఉంటూ ఎప్పుడూ పాఠాలు వింటూ అందరినీ ఉత్తేజపరుస్తూ స్నేహితులతోనూ ఉపాధ్యాయులతోనూ సమన్వయంగా ఉండేవాడని తెలియజేసినారు. రోడ్డు ప్రమాదంలో మరణించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నేడు మీనాక్షమ్మ శివ ట్రస్ట్ వారి వద్ద అందుల చిన్నారులతో సమయాన్ని గడుపుతూ వారితో పాలు పంచుకున్న పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంత్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.